ఇంకొకసారి నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి రాహుల్ బాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించావే అనుకో, ఈ లెటర్ చూపిస్తా. అప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టేది రాహుల్ బాబుని కాదు, నిన్ను. అబే, చాలా ప్లానింగ్గా ఉన్నావు, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నావు. కాకపోతే ఈ కనిష్కతో పెట్టుకుంటున్నావు. నీ గెలుపుని కనిష్క ఎప్పటికీ ఒప్పుకోదు, అది మర్చిపోకు. గుర్తు పెట్టుకుని ఏం చేస్తావు? నీలో నువ్వే ఆలోచించుకుంటూ కుమిలిపోతావా? లేదు, నిన్ను నీ కుటుంబాన్ని ఎలా పతనం చెయ్యాలా అని ఆలోచిస్తాను. ఖచ్చితంగా అతి త్వరలోనే పాతాళానికి తొక్కి పారేస్తాను, గుర్తుపెట్టుకో. ఏంటండి, ఏంటిదంతా? ఎవరైనా నిప్పుకి ముప్పుకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు. ఈ అభి ఏంటండి, నిప్పుని పట్టుకుంటానంటుంది, ముప్పు వెనకాలే పరిగెడతానంటుంది. వేద, నువ్వు కంగారు పడకు. ప్రమాదాన్ని ఇంటి మీదకి తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చో అంటే ఎలా కూర్చుంటారండి? ఈ అభి చేస్తున్న పనులకి మళ్ళీ కనిష్క ఏం చేస్తుందో, ఎలాంటి పగతో తిరిగొస్తుందో, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడుతుందో అని చాలా భయంగా ఉందండి. అవునత్తయ్య గారు, పక్కింటోడు పెట్టిన భోగిమంట మనింటిని తగులుపెట్టినట్టు ఈ అభి చేసే పనుల వల్ల అనవసరంగా మనం ఇరుక్కుంటున్నాం. ఇప్పటికే కనిష్క వల్ల ఆస్తులు అంతస్తులు అన్నీ కోల్పోయాం. ఇప్పుడు ఈ అభి మూలన ఈ ఆశ్రయం కూడా కోల్పోయి రోడ్డు మీద పడేలా ఉన్నాం. అవన్నీ జరుగుతాయో లేదో తెలియదు, కానీ అవకాశం చూసుకొని మీరు అభిని మాత్రం బాధ పెడుతున్నారు. అవును రాజీవ్, నువ్వు చెప్పింది నిజమే. అభి వల్ల ఏదో ఒక విధంగా రాహుల్ బయటపడ్డాడని సంతోషపడకుండా అభి చేసిన మేలును కూడా వీళ్ళు వేలెత్తి చూపిస్తున్నారు. చూడండి, వాళ్లకున్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోతుంది. అభి మీద నిందలు వేయడం మానేసి తను చేసిన మంచిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కాదండి. చూడు వేద, ఇక కనిష్క మనల్ని ఏమీ చేయలేదు. ఏమైనా చేస్తే ఎదుర్కోవడానికి అభి ఉంది. తనకు తోడుగా నేనున్నాను. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. నీ కొడుకొచ్చాడు కదా, ముందు వాడికి కావాల్సినవన్నీ తినిపించు. వెళ్ళు. అభి, నిజం చెప్పు, కనిష్కని మోసం చేసావా? నా జీవితంలో ఎవరిని నేను మోసం చేయలేదు. మోసం చేసే ఉద్దేశం కూడా నాకెప్పటికీ రాదు. నీ నీతి నిజాయితీల గురించి, నీ గొప్పతనం గురించి ఇప్పుడు ఎవ్వరూ అడగలేదు. కనిష్కని నువ్వు మోసం చేసావా లేదా అది చెప్పు. లేదు, నేను మోసం చేయలేదు. మరి కనిష్క అంటోంది కదా, తన మీద ఉన్న కేసుల్ని వెనక్కి తీసుకుంటానని ప్రామిస్ చేశావని. మరి ఆ ప్రామిస్ మీద ఎందుకు నిలబడలేదు?